వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాల్టి గోల్డ్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ బిలియన్ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా 4 రోజుల పాటు తగ్గి ఈ రోజు అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గత 4 రోజుల్లో 10 గ్రాములపై 12,000 మేర తగ్గింది. దీంతో తులం రేటు 1,45,970 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధర ఇవాళ ఏ మార్పు లేకుండా 1,33,800 వద్ద అమ్ముడవుతోంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం స్థిరంగానే ఉంది. గత 4 రోజుల్లో 30,000 మేర తగ్గిన కిలో వెండి ధర ఇవాళ ఏ మార్పు లేదు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 2,50,000 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. సో ఇంతవరకు చెప్పిన బంగారం వెండి ధరలు మార్చి 23వ తేదీ సోమవారం రోజు ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే బులియన్ మార్కెట్ల ధర మధ్యాహ్నం లోపు మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసేవారు స్థానికంగా ఉండే ధరలను కొనే ముందు తెలుసుకోవడం మంచిది. అయితే దేశీయ మార్కెట్ లో పసిడి రేట్లు వరుసగా 4 రోజుల పాటు భారీగా తగ్గి ఇప్పుడు అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రం అవుతున్నప్పటికీ బంగారం ధరలు వరుసగా పడిపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి యుద్ధ పరిస్థితిలో సురక్షితమైన పెట్టుబడి మార్గం బంగారాన్ని ఎంచుకుంటారు. భారీగా పెట్టుబడులు పెడతారు. దీంతో ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ విలువ పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవడం వంటి కారణాలతో పెట్టుబడులు డాలర్ వైపు మళ్లిస్తున్నాయి. దీంతో బంగారానికి గిరాకీ తగ్గి ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్ లో మార్చి 23వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దీంతో బంగారానికి గిరాకీ తగ్గి ధరలు తగ్గుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.